తెలంగాణ మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. ఆదివాసీల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తున్న మంత్రి సీతక్క స్పందించడం లేదని మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా మాజీ మావోయిస్టు సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 49తో కుమురం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాల్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తెలంగాణ మంత్రి సీతక్కను మావోయిస్టులు హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు. ఆదివాసీల హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తున్న మంత్రి సీతక్క స్పందించడం లేదని మండిపడ్డారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. ఈ అంశంపై మంత్రి మాట్లాడడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన పెసా 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. రేవంత్ ప్రభుత్వంలో కీలక మంత్రిగా మాజీ మావోయిస్టు సీతక్క ఆదివాసీల హక్కుల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 49తో కొమురం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాల్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.